అలా కాదమ్మా, అలా కాదమ్మా. నువ్వు నా ఫోటో ఎందుకు తీసుకుంటావు చెప్పమ్మా. అసలు నా ఫోటో వచ్చామని ఇందులో మీ నేమ్ అడిగావు. నా ఫోటో నీకు ఎందుకు? మీ నేమ్ ద్వారా ఫోటో వస్తుంది. ఎందుకు తీసుకోవాలి? చూడండి నా ఫోటో నీకు ఎందుకు? ఏది చూపించి, ఏది ఇది ఎవరిది? మీ నేమ్ ఎవరిదో మాకు ఏం తెస్తా. అలా కాదమ్మా, అలా కాదమ్మా. నీకు ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ మీద నా కోపం లేదు, నాకు ఎవరో తెలియదు. అవునా కదా? పేరేమో మాకేం తెలుస్తుంది. ఇది అలా కాదమ్మా. ఇంకో డీటెయిల్స్ అన్ని ఉన్నాయి దగ్గర, ఆధార్ కార్డు, ఇన్కమ్, మొత్తం క్యాస్ట్ అన్ని ఎందుకు ఉండాలి నీ దగ్గర? నువ్వు ఎవరు అసలు? నువ్వు గవర్నమెంట్ అప్లై, నువ్వు గవర్నమెంట్ అప్లై కానప్పుడు నీ దగ్గర నీ ఐడి ఏదమ్మా? ఇప్పుడు ఒక నిమిషం రాజు గారు చూపించు, చూపించు. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది, నాకే ఐడి కార్డు ఉంటుంది. ఐడి కార్డు లేకపోతే లోపల రానివ్వరండి నన్ను. రెగ్యులర్గా వెళ్తాను నేను. ఆస్ట్రేలియా వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా నా దగ్గర ఐడి కార్డు లేకపోతే లోపల రానివ్వరం వాళ్ళు. అలాంటి నువ్వు నా పాస్పోర్ట్ అడుగుతున్నావు, నాకు అన్ని అడుగుతున్నావు నువ్వు. అమ్మాయి నీ మీద కోపం కాదమ్మా. ఇంతకుముందు దివ్య అని ఒక అమ్మాయి ఉంటుంది, అర్థమవుతుందా? తెలియక ఇంతకుముందు మేము దివ్యకి ఇచ్చేసాం మొత్తం. నేను దివ్యకి ఫోన్ చేస్తే చెప్పొద్దు నేను ఎట్లా అంటుండే అనేది. నీ ఐడి కార్డు ఏదమ్మా? నువ్వు టెన్షన్ పడకు, బీపీ తెచ్చేసుకోకమ్మా నువ్వు, అర్థమవుతుందా? నీ మీద కోపం కాదు మాకు. నువ్వు అస్సలు టెన్షన్ తెలుసమ్మా. ఇలాగే ఇదేంటి గీతం కాలేజ్ ఆఫ్ ఇది ఏంటి సార్? ఇది గీతం ఏంటిది? గీతం ఏంటిది? ఇదేంటిది ఐడి కార్డు? మరి నువ్వు తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోను? నువ్వు నన్ను తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోనమ్మా? ఐడి కార్డు మరి నన్ను అడుగుతున్నావు కదమ్మా. మరి నీ ఐడి కార్డు తీసుకోకుండా నేనేం చేస్తాను? మరి నీ ఆధార్ కార్డు నాకు అక్కర్లేదు. నీ ఆధార్ కార్డు నాకు అస్సలు అక్కర్లేదు. నువ్వు వాలంటీర్ అని ప్రూఫ్ ఏంటి? నువ్వు ఎవరి కంపెనీ తరపు నుంచి వచ్చావు? గవర్నమెంట్ తరపు నుంచి వచ్చావా లేకపోతే ప్రైవేట్ కంపెనీ తరపు నుంచి వచ్చావా? నాకు అదే చెప్పు. గవర్నమెంట్ ఏది ప్రూఫ్ ఏది? ఐడి ప్రూఫ్ ఏది? నీ అపాయింట్మెంట్ లెటర్ ఏది? నీ అపాయింట్మెంట్ లెటర్ ఏదమ్మా? ఆడ ఎందుకు అడుగుతావు? నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను అడుగు. నీకోసం సచివాలయంలోకి రావడం ఏంటమ్మా? అమ్మాయి నీ మీద కోపం కాదమ్మా. నీకు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అమ్మా, నీకు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అమ్మా. మీకు తెలియకుండా మీరు ఏం చేస్తారంటే మీరు ఇచ్చే డాటా మిస్యూజ్ అవుతుందమ్మా. మీ మీద మాకు కోపం కాదమ్మా. మళ్ళీ చెప్తున్నాం. ఐడెంటిటీ కార్డు లేనప్పుడు నీకు ఇవ్వమమ్మా మేము. నీకు ఐడెంటిటీ కార్డు లేనప్పుడు మీకు మేము ఎందుకు ఇస్తామమ్మా? ఏంటి సార్ రాజు గారు? ఐడెంటిటీ కార్డు లేకుండా ఎట్లా ఇస్తావు? ఏ రాజు గారు? ఈ అమ్మాయి తప్పు కాదండి, ఈ అమ్మాయి తప్పు అస్సలు కాదు. ఈ అమ్మాయి ఏంటంటే జస్ట్ పాపం ఏదో గ్రాడ్యుయేషన్ ఏదో అయిపోయింది, ఎంప్లాయ్ కింద వచ్చింది అంతే. ఈ అమ్మాయి తప్పేం కాదు. సిస్టమ్